ఇంత డబ్బు సంపాదించారంటే ఏ విధంగా సంపాదించారు, ఏం చేశారు? ల్యాండ్ డీలింగ్లు సెటిల్మెంట్ వాళ్ళ నీళ్ళని కొట్టుటే సరిపోతుంది. రౌడిజం ఇది ఏరియా పద్మారావు ఇంటికాడనే మొత్తం చుట్టుకూరు పబ్లిక్ అంతా, మినిస్టర్లు అంతా పక్కేలో అవుతారు, ఎవరు పట్టించుకుంటలేరు. నాకు ఈ కొట్లాటలు అది అని చెప్పారు, అంటే రౌడీజం చేస్తున్నాను. రౌడిజం అంటే అది మామూలే కదా. మర్డర్ కేసులు ఉన్నాయి కదా మీ దగ్గర, చేశారని రోజు అయిపోయినాయి, ఎన్నో రోజుల కింద అయిపోయింది. చేశారైతే మర్డర్ అన్ని చేసినాం, అన్ని జరిగినాయి. మీరు మర్డర్ చేసిన తర్వాత మిమ్మల్ని మాట ఎవరైనా అటాక్ చేశారు తర్వాత? అది చాలా జరిగినాయి. మీ మీద కోపంతో మీ అబ్బాయిని అటాక్ చేయడం కానీ మీ ఫ్యామిలీ మీదకి రావడం కానీ ఎప్పుడైనా జరిగింది? అట్లా ఉంటుంది, అంత ధైర్యం ఊరుకుంటుంది. హైదరాబాద్ అందరు మినిస్టర్లు ఉండే ఆ రోజు, ఎంపీ హోమ్ మినిస్టర్ ఉండే, అందరు ఉండే. ఎప్పుడైనా భయపెట్టారన్నా ఎవరన్నా కూరగాయలని, ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే? అది మామూలుగా రెగ్యులర్ నడుస్తూనే ఉంటుంది. మీరు అంత వైల్డ్గా ప్రతి మాట బయటికి ఓపెన్గా చెప్పేస్తున్నారు కదా, ఇప్పుడు పోలీసులు మళ్ళీ ఇలాంటి ఎందుకు చెప్తున్నావు ఏంటి అని చెప్పి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడు. ఎన్నో సత్యాలు చెప్తున్నాం కదా. మీకు పర్టికులర్గా మీకు ఇష్టమైన నియోజకవర్గం మీద ఇక్కడి నుంచి చేసి షేర్లింగంపల్లి మనం ఉన్నది అక్కడికి వెళ్ళి చేయాలనిపిస్తుంది. షేర్లింగంపల్లికి వెళ్ళి చేయాలనిపిస్తుంది. ఎందుకు అక్కడైతే ఖర్చు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. లైవ్లో 200 కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇతను తీసుకెళ్ళి లోపలేయకుండా బయట ఎందుకు తిప్పుతుంది అని చెప్పేసి అన్నారు. నేనే కొడతాను. వెల్కమ్ టు కాన్వర్సేషన్స్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు చిన్న పైల్వాన్ గారు. గోల్డ్ మ్యాన్ అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, అండ్ చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఆయన గురించి చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. అండ్ ఈరోజు ఆయనతో ఒక చిన్న చిట్ చాట్. మరి ఈ చిన్న చిట్ చాట్ కాంట్రవర్సీకి వెళ్తుందా, లేదు అంటే చిన్న చిట్ చాట్ లాగానే ఉంటుందా అనేది వీడియో అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది. నమస్తే అన్న. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎట్లా అన్న, గోల్డ్ మ్యాన్ అని ఇంత పెద్ద పేరు, ఇంతమందికి ఇంటర్వ్యూస్ ఇస్తూ అట్లా ఫేమ్ అయిపోతూ ఉన్నారు? ఫేమ్ ఏం లేదు, మీడియాలో చేసేస్తారు ఫేమ్. ప్రజలలో ఏంటంటే ఇక్కడ వెళ్తే వెల్కమ్ చేస్తారు బాగా. ఇంకోటి ఏంటంటే గోల్డ్ అని కాదు, నాలాగా ఫస్ట్ టైం నేనే చేయించుకున్నాను ఇక్కడ హైదరాబాద్లో. నా తర్వాత చాలా మంది చేయించుకోరు పోయి గోల్డ్ షాప్. ఏంటన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా? ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్స్. చిన్న పంచులు రిచ్ అన్న? రిచ్ ఏం లేదు, అంతగా మామూలుగా కష్టపడి వచ్చిన మేము. రిచ్ ఏం ఎవరు పుట్టినప్పుడు ఏం రిచ్ ఉంటుంది. అంటే ఎంత కష్టపడ్డా కానీ మరీ ఆ రేంజ్లో గోల్డ్ అదంతా హైఫై రేంజ్లో ఉంటాయి. ఇంకా లక్షల కోట్లుగా మంది ఉన్నారు, మనం ఏం లేదు. కానీ నాన్నగారు ఏదైనా పట్టుదల ఉంటుంది. మనిషి ఒక పని చేయాలంటే ఒక పట్టుదల, కృషి ఉండాలి. ఉంటే ఏదైనా చేసి సాధించగలుగుతారు. నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆర్టీసీ డ్రైవర్ ఉండే. ఆర్టీసీ డ్రైవర్, ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చనిపోయాడు. 10 years 12 years 12 years అవుతుంది. సో నాన్నగారు ఆర్టీసీ డ్రైవరు, మీరు ఇప్పుడు జాగ్వరు, రేంజ్ రోవర్. అవును, కుస్సీలు నేర్పిస్తుండే మా ఫాదర్. ఎలా అన్న, అంటే ఇంత డబ్బు సంపాదించారంటే ఏ విధంగా సంపాదించారు, ఏం చేశారు? ఏ విధంగా అంటే ల్యాండ్ డీలింగ్లు సెటిల్మెంట్. ల్యాండ్లో బిజినెస్లా ఉన్నంత ఇంట్లో ఉండదు కదా. ల్యాండ్ బిజినెస్ ఎక్కువ బెనిఫిట్. స్టడీ క్వాలిఫికేషన్ ఏంటన్నా? 10th. అంతే, 10th ఆపేశారు. 10th పాస్ అయిన తర్వాత మన తర్వాత చదువుకోనిపించదు కన్నా? ఏం చదువుకుంటాం, అంత ఎక్కువ వాళ్ళ నీళ్ళని కొట్టుటే సరిపోతుంది. రౌడిజం ఇది ఏరియా మొత్తం ఇక్కడనే ఉండే ఫస్ట్. ఇదే ఏరియాలో మొత్తం. ఇక్కడ కృష్ణనగర్. నా పేరు చెప్తే అంతా గుర్తుపడతారు. వీడికి ఆడదాకా 2 కోట్ల సామాన్లు ఇస్తారు ఇవ్వమంటే. బా కలిపి పేరు చెప్తే మీ పక్కకి వెళ్ళి షాప్ కాడికి వెళ్ళి పెడితే ఆడుకున్న వరకు. ఎక్కడైనా ఉండేది అడ్రస్? ఫస్టా? ప్రస్తుతానికి ఉండేది ఎక్కడ మీరు? ఇప్పుడు దర్గా దగ్గర. అంటే కొన్ని వీడియోస్లో చూసాను మీ ఇంటర్వ్యూలో, ఇది మా నాన్నగారు కట్టించిన ఇల్లు అదే ఉంది అని చెప్పేసి. నానేం కట్టింది, నేను కట్టింది. మా ఫాదర్ ఉన్నప్పుడు కట్టినా. అచ్చా, మీ ఫాదర్? వాళ్ళు కట్టేంత ఉండదు కదా. మా ఫాదర్ ఏంది 4,000 సాలరీ ఉంటుంది అప్పుడు. ఆ జమానాలు ఏముండే 30 years కింద. ఇల్లు నడిచే కష్టం ఉంటుంది. నాకు ఈ కొట్లాటలు అది అని చెప్పారు, అంటే రౌడీజం చేస్తున్నాయి అన్న మీరు? రౌడీజం అంటే అది మామూలే కదా, చిన్నప్పుడు చేసినాం కదా. అన్ని చేసినాం, అన్ని జరిగినాయి, అన్ని ఇంటర్వ్యూలో చెప్తూనే ఉన్నాం. అంటే అంత డేర్గా నేను రౌడీజం చేసిన, మర్డర్లు చేసిన అని చెప్పేసి కొన్ని మర్డర్లు చేసిన. మర్డర్ కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. లేదన్నా, మర్డర్ కేసులు ఉన్నాయి కదా మీ దగ్గర, చేశారని? ఎన్నో రోజుల కింద అయిపోయినాయి. చేశారైతే మర్డర్? అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేయాలి. మరి మీరు మర్డర్ చేసిన తర్వాత మిమ్మల్ని మరి ఎవరైనా అటాక్ చేశారన్నా తర్వాత? అది చాలా జరిగినాయి. ఇప్పుడేమైనా జరుగుతుందా? ఇప్పుడేం లేదు, ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ అయింది, అంత ఇంత ఫోన్లు, సీసీ కెమెరాలు ఇంత ఫాస్ట్ అయింది. ఇవన్నీ జరిగినాయి 30 years కింద ఇవన్నీ జరిగిన కేసెస్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేదు. పక్కనే సినార్ కాలనీ అయింది. ఓకే. ఎవరినన్నా ఎట్లా చంపారన్నా? మీడియాలో ఎందుకు అయిపోయిందా, జరిగిపోయినా. జైలుకి వెళ్ళారన్నా? వెళ్ళినా. ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళింది 100 సార్లు వెళ్ళి.
100 సార్లు వెళ్ళారా? ఎన్ని రోజులు ఉన్నారన్న జైల్లో? అంటే కేసులు బట్టి ఉంటాయి. అప్పుడు ఉద్యోగం కేసు, తెలంగాణ ఉద్యోగం అప్పుడు కష్టపడి రైలు రోకో బస్సు రోకో అవన్నీ పిలిపిస్తుండే కేసీఆర్ గారు. పిలిపిస్తే ఒక్కోసారి 10 కేసులు వేస్తుండే. అట్లా జైలుకి వెళ్ళడము, వేరే పర్సనల్ ల్యాండ్ మీద కేసులు అయినాయి, అట్లా జరిగినాయి. ఇప్పుడు డీలింగ్ చేస్తూ ఉంటారు ల్యాండ్ది, కబ్జాలు, భూ కబ్జాలు? కబ్జాలు అని కాదు, మనం సెటిల్మెంట్ చేస్తాం. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా ఉంటే ఎవరైనా కబ్జా చేసిరు అనుకో, నా దగ్గరకు వస్తే పిలిపిస్తా, ఇద్దరిని పిలిపించి మాట్లాడుతాం. ఓకే. కోర్టుకి వెళ్తే 10 సంవత్సరాలు నడుస్తుంది. ఏంటంటే మన దగ్గరికి వస్తే 2 డేస్లో క్లోజ్ చేస్తారు. ఎంత ఉండొచ్చా మీకు ల్యాండ్ మొత్తం హైదరాబాద్లో? హైదరాబాద్లో ల్యాండా నాకేం లేదు. పోనీ బిల్డింగ్లు, ఇండ్లు అలాంటివి ఏమన్నా? ఇల్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని 2 ఇక్కడ కిషనార్లో ఒకటి ఉంది. నెలగారి మీద ఎంత సంపాదిస్తారన్నా ఊరికి? సంపాదించుడు ఏముండదు, ఇది ఎట్లా సెటిల్మెంట్ అంటే ఎట్లుంటుంది. ఇప్పుడు భార్య భర్తలు గొడవ చేసుకోరు, అలా కోర్టులో ఉంది కేసు. ఇప్పుడు ఆమె వచ్చిందనుకో, అన్న జర కొద్దిగా మాట్లాడు, వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు ఎట్లుంటారు, ఇప్పుడు వీళ్ళ మాట వినరు వాళ్ళు. అట్లా ఉంటుంది. ఏంటంటే మనం పిలిపించి చెప్పి వాళ్ళకి ఏమైనా పైసలు ఇప్పిస్తాను, అట్లా అమౌంట్ అట్లా 100 కేసులు డీల్ చేస్తాం. ఎవరన్నా ల్యాండ్ డబుల్ డాక్యుమెంట్ తయారు చేస్తారు, చేసి కబ్జాలు ఉంటారు. అట్లా ఉంటుంది. ఇప్పుడు న్యాయంగా కూడా ఒరిజినల్ ఉంటుంది. వాళ్ళు యూఎస్లో చాలా వచ్చి చాలామంది మొన్న ఒక 5-6 కేసులు డీల్ చేసి వీళ్ళు అమెరికాలో ఉంటారు, బయట అవుట్ ఆఫ్ ఇక్కడ కబ్జా అయిపోయింది ల్యాండ్. సెకండ్ డాక్యుమెంట్ తయారు చేసి కబ్జా చేసుకోరు. కబ్జా చేసినప్పుడు మీరు అది సెటిల్మెంట్ చేస్తే మీరు ఎంత తీసుకుంటారు? అంటే మనిషిని బట్టి వాళ్ళు మంచిగా ఉంటే తీసుకుంటాం. పర్సంటేజ్ ఉంటుందా? పర్సంటేజ్ ఏముండదు, ఇంత అన్నీ అంతే పర్సెంట్. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 కోట్లు చేశారనుకో, ఒక 50 తీసుకుంటారన్నా? అది చెప్పడానికి ఉండదు, తీసుకుంటాం. దాన్ని అంటే మనిషి వ్యక్తిగతంగా బట్టి కొద్దిగా గరీబులు వస్తే తీసుకోను, మంచిగా ఆ మనిషిని చూస్తే వేరే విధంగా తీసుకుంటాం. ఓకే. మీ అబ్బాయిని చూశానన్నా నేను వీడియోలో కనిపించారు, జాగూర్ అతందే అని చెప్పేసి అంటూ ఉన్నారు. బర్త్డేకి ఇప్పించాను బాబు. ఏం చేస్తున్నారు అబ్బాయి ఇప్పుడు? చదువు కంప్లీట్ అయింది. మ్యారేజ్ చేశారా? చేయలే ఇంకా. బాబు నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా? సేమ్ ఆయన మీతో పాటే దీంట్లోకేనా లేదంటే వేరే ఏదైనా? వాళ్ళ ఫీల్డ్ అలేదు, మనకేం. మనం చేసినందుకు ఇప్పుడు నేను యూత్ పిల్లలకు అదే చెప్తా, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేసుకొని మంచిగా ఉండాలి. ఒకళ్ళని కొట్టినా ఏదైనా చేసినా అది క్రిమినల్ కేసు కిందకి వస్తుంది, జైలుకి రిమైండ్ చేస్తారు. తెలియదు కదా చాలామందికి. మీ మీద కోపంతో మీ అబ్బాయిని అటాక్ చేయడం కానీ మీ ఫ్యామిలీ మీదకి రావడం కానీ ఎప్పుడైనా జరిగిందన్న? అట్లా ఉంటుంది, అంత ధైర్యం ఊరుకుంటుంది హైదరాబాద్లో. పేరు చెప్తే చాలు. అంటే మీ లెక్క ఇప్పుడు నేను పైల్వాన్ని అని చెప్పి తిరిగి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, ఎటువంటి వాళ్ళు అలాంటి చాలా మంది ఉన్నారు, కానీ అంత ధైర్యం ఓనుకుండదు. అంత గోల్డ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు భయం వేస్తుంది అన్న? అంటే ఎవడన్నా ఏదైనా నేను రోజు 1-2 గంటలకు వెళ్తే ఇంటికి. నా ఇంట్లో ఉంటారు కదా 20 మంది ఉంటారు, పర్సనల్ పని అని ఈరోజు సింగల్ కావచ్చు. ఈరోజు గోల్డ్ చాలా తక్కువ ఉందన్న. లేదు వేసుకోలేదు, చెప్తున్నా, అది చేంజ్ వేసుకోకపోతుండే. అట్లా లాస్ట్ మూమెంట్లో వేసుకొని రావాల్సి వచ్చింది. అంటే వర్క్ నడుస్తుంది, సైడ్ మీద పనులు నడుస్తుంది. గోల్డ్ వేసుకుంటే అంత మళ్ళీ సెల్ఫీలు గిల్పీలు రోడ్ల మీద మంచిగా ఉన్నాయని వేసుకురాలి. మీ అబ్బాయి ఎప్పుడన్నా వేసుకుంటాడన్నా? బాగా వేసుకోడు. ఎంత ఉంది మీ దగ్గర మొత్తం గోల్డ్? నాదా 2 kg ఉంటుంది. 2 kgs అంతే. అది ఎంత ఉంటుంది అన్న చైన్? ఉంటుంది 50 పైన ఉంటుంది. 50 లక్షల పైన ఉంటుంది. 50 లక్షలు కాదు, 50 తులాలు. 50 తులాలా? ఓకే. దాని ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ 25 వరకు. ఇంకొకటి విన్నానన్నా, మీరు ఏదో ల్యాండ్ పేదవాళ్ళకి పంచారు అని చెప్పేసి, అది మీదేనా వేరే వాళ్ళదా? ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్, 100 ఎకరాలు ఉండేది ఇక్కడ సిద్ధినాథ్ హైటెక్ సిటీ దగ్గర. అది చాలా మీడియాలో చెప్పిన ఇప్పుడు అదంతా తీసుకొని గరీబులకు పంచారు. అంటే ఒకప్పుడు మీరు రౌడీజం చేసుకుంటూ ఉన్నారు అని చెప్పి మీరే అన్నారు, ఇప్పుడు రౌడీజం చేస్తున్నాం మీరు? రౌడీజము చిన్నప్పుడు మనకు తెలియదు, ఏజ్ లేదు. నేను అనేది ఏంటంటే ఒక 25 years కింద ఇది మాటలు. అంటే జనాలకు పంచాల్సిన అవసరం వచ్చింది, మీరే తీసుకుని మీ దగ్గర ఉంచుకోవచ్చు కదా. ఎందుకు మనం ఏం చేసుకుంటాం అంటే మీ దగ్గర జనాలకు మనసే ఇప్పుడు పేరు, ఇప్పుడు మార్కెట్లో ఇంత పేరు, తెలంగాణ అన్ని రాష్ట్రాల పేరు ఉందంటే మామూలు విషయం కాదు. కొన్ని మంచి పనులు చేస్తేనే మనకు ఒక పేరు ఉంటుంది. ఎప్పుడు మనది మనకు కమాంచుకొని ఎన్నంటే తీసుకుంటాం. మల్లారెడ్డి 10 ఎకరాలంటే ఇంకో 10 కొనప్పుడు అవుతుంది, ఇంకా 10 ఇంకా 100 అట్లా ఇష్టం ఉండదు. నిజం చెప్పండి అన్న, చేసిన దాంట్లో కొద్దిగా ప్రజలకు పెడతా. ఒక్కటి నిజం చెప్పండి, మీకు మొత్తం ఎంత ఆస్తి ఉందన్న ప్రస్తుతానికి? ఆస్తి ఏం లేదు, ఉన్నది ఇల్లు. ఓపెన్ అన్ని మీడియాలో ఇస్తుంది కదా, ఇల్లు ఓపెన్గానే తీసుకోరు. నేను అంతా చూస్తారు ఓపెన్గా. చాలామంది భయపడతారు కానీ నేను డైరెక్ట్ ఓపెనే ఉంటాను.
కొన్ని వీడియోలలో మీరు చెప్పారు నేను రాజకీయాలకు వెళ్దాం అనుకుంటున్నాను. రాజకీయాలనే ఉన్నా నేను. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నా, లేదు మినిస్టర్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు కదా. అవును, మరి అప్పుడు ఉద్యోగం అప్పుడు ఇప్పుడు మనం మినిస్టర్ ఉండాలి అంటే మనం అనుకుంటే ఇట్లా, నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా ఎమ్మెల్యే పోటీ చేయాలి దానికి చేయాలని. ఓకే, చూద్దాం, ముందు ముందు ఛాన్స్ చూస్తే కంపల్సరీ చేస్తాం. ఏ ఆస్తి లేదు, ఒక ఇల్లు మాత్రమే ఉంది అని అనుకున్నాం. మీరు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా ట్రై చేస్తానంటే అంత ఈజీ కాదు కదా. ఈజీ కాదు, పొలిటికల్లోనే ఈజీ కాదనే కదా నాకు రాలేదు ఇప్పటి వరకు. మేము అంతా తిరుగులో అంత ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఇప్పుడు. ఓకే, అవ్వాలి అనుకుంటే మరి డబ్బు కావాలి కదా దానికి. అంతే, డబ్బులు కావాలి కదా. మరి ఎక్కడి నుంచి తెస్తారు ఇప్పుడు డబ్బులు? అంటే డబ్బులు ఇచ్చి రాజకీయం తెచ్చుకోవాలి నాకు ఇష్టం ఉండదు. డబ్బు లేకుంటేనే రాజకీయం చేయాలి, ఎమ్మెల్యేగా నిలబడాలి. అంతేగాని డబ్బు ఇచ్చి నాకు ఒక స్థాయిది రావాలని అవసరం లేదు. మినిస్టర్ కన్నా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పేరు ఉంది. ఓకే, అంతకని ఇంకేం కావాలి? నిన్న ప్రోగ్రాంలో శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్లు 2-3 వచ్చారు. విపరీతంగా జనాలు నేను రాగానే ఇట్లా వచ్చేసి రాలని అంత వదిలేసి ప్రోగ్రామ్ వాళ్ళంతా పరిచయం. నేను ఇంటర్ కాగానే అంత వచ్చేసి కూర్చున్నది రవీంద్ర భారత్లో. అవి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీడియాలోకి వచ్చింది బాగా. మీరు కొన్ని ఫంక్షన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు పక్క నుంచి చాలామంది వస్తూ ఉంటారు, తోసేస్తూ ఉంటారు, హడావుడి చేసేస్తూ ఉంటారు కదా. అది మీరే క్రియేట్ చేసుకుంటారా, లేదంటే వాళ్ళ అభిమానం కొద్ది వాళ్ళు వస్తారు? క్రియేట్ ఏమో, జనాలు రోడ్ల మీద ఇప్పుడు బోనాలకు వెళ్ళినాం, సికింద్రాబాద్ వెళ్ళినాం, సీఎం వచ్చిండు, అందరు వచ్చారు కదా. కాబట్టి అందరూ వాళ్ళ ముందు ఇప్పుడు జనాలు విపరీతంగా చుట్టుకోయారు ఆ రోజు. ఆ వీడియో చూడలేనట్టు మీరు. ఓకే, మల్లారెడ్డి ఇట్లా అందరు తీరుగా మినిస్టర్ చూసారు అది వీడియో. అందరు మినిస్టర్లు ఉండే ఆ రోజు, ఎంపీ, హోమ్ మినిస్టర్ ఉండే, అందరు ఉండే. అంటే మినిస్టర్లు కాబట్టి వాళ్ళు పబ్లిక్ ఫిగర్లు కాబట్టి ఓకే, కానీ మీకోసం కూడా అంతమంది వస్తున్నారు అని. అదే కదా, ఇప్పుడు అంత పెద్ద సాయి లేకున్నా మనకు ఉంది కదా. పద్మారావు ఇంటికాడనే మొత్తం చుట్టుకూరు పబ్లిక్ అంతా, మినిస్టర్లు అంతా పక్కెళ్ళి అవుతారు, ఎవరు పట్టించుకుంటలేరు. కానీ నేను ఆడియన్స్లో కొన్ని కామెంట్లలో చూశానన్న, కొంతమంది అంటున్నారు మీ దగ్గర ఏదైతే దర్గాలు ఉన్న పిల్లగాలు ఉంటారో వాళ్ళు ఏదైనా మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీతో పాటు రాకపోతే నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా అనే రకంగా బెదిరిస్తారు, అలాంటి మాటలు వస్తాయని చెప్పేసి కొన్ని కామెంట్లో చూసాను నేను. ఇది అట్లా ఏముండదు, అట్లా ఇష్టం ఉండదు నాకు. ఎవరికి నాకు ఏమన్నా భయపడేటోళ్ళు వేసుకుంది, నాకు ఏమవసరం, అభిమానంతో వస్తారు అంతా. నిజంగా అభిమానంతో, భయంతో అయితే కాదు. ఎప్పుడైనా భయపెట్టారన్నా ఎవరన్నా పోరగాలని, ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడితే? లేదన్నా భయపడ్డాడు ఏముంటుంది, ఏమో తప్పు చేస్తే నువ్వు కొడతాం అంతేగాని భయం ఏముంటుంది. మన చిన్న చిన్న తప్పులు చేస్తే పిలిచి బెదిరిస్తాను, ఇట్లా చేయొద్దు, ఇట్లా మంచిగా చేయాలని చెప్తాను. అది మామూలుగా రెగ్యులర్ నడుస్తూనే ఉంటుంది. ఎంబడి తిరిగేటోళ్ళు ఎవరైనా బెదిరిస్తాం కదా, ఏమన్నా తప్పు చేస్తే ఎంబడి పిలిచి తిడతా. మల్లారెడ్డి గారు మిమ్మల్ని పిలిచి ఒక వీడియోలో చూసాను నేను, మిమ్మల్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని ఏదో చెప్పారన్న, ఏం చెప్పారు? అది అదే ఎమ్మెల్యేగా మాట్లాడుకున్నాం నీ గురించే అన్న, అందరూ ఈసారి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పిండు. సరే ఎక్కడికి వెళ్ళి పోటీ చేయొచ్చు అని చెప్పాను. అంటే ఏ నియోజకవర్గం నుంచి అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళినా ఉంది ఛాన్స్ మనకు. తెలంగాణ ఎక్కడికి ఎక్కువ నుంచి అయినా ఇచ్చి గెలవచ్చు. షెర్లింగంపల్లి ఉండే అక్కడ పెరిగితే షెర్లింగంపల్లికి ఛాన్స్ ఉంటుంది, సీట్లు పెరుగుతాయి. ఇంకా కొంతమంది మిమ్మల్ని చూసుకొని మీతో పాటే నేను గోల్డ్ మ్యాన్ అని చెప్పి కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళ విషయాలు ఏం చెప్తారన్న? అంటే వీళ్ళంతా మిమ్మల్ని చూసేనా, లేదు అంటే వీళ్ళు మీకంటే ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నారు? అదే నన్ను చూసే, అంటే నేను అంటే సన్నగా ఉంటుండే అప్పుడు, లావు చేయించుకున్న వారికి అందరూ అదే స్టార్ట్ అయింది తెలంగాణలో చాలా మంది. సో మీ తర్వాత అందరూ స్టార్ట్ చేశారంటారు అయితే? అప్పటివరకు లేదు. వీళ్ళంతా ఒరిజినల్ అన్న అదంతా వేసుకునేది? ఒరిజినల్ కొందరికి, అందరి దగ్గర ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇష్టం వచ్చినట్టు అది చెప్పలేము మనం, అందరికి ఎవరిని ఇన్సల్ట్ బి చేయొద్దు. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది వరకు ఏదైనా చిన్న గొడవ ఎక్కడ అయిందనుకోండి రోడ్ మీద, ఇప్పుడు దర్గా ఏరియాలో అయిందనుకోండి, నేను అన్న మనిషిని అక్కడికి రారా చూసుకుందాం అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. ఇలాంటి గ్యాంగ్ మాట్లాడతారు కామన్, డైలీ ఎక్కడికైనా ఏ ఆసుపత్రులు అయినా, పోలీసులు అయినా పట్టుకున్నా, ట్రాఫిక్లు పట్టుకున్నా పేరు చెప్తారు. మీరు అంత వైల్డ్గా ప్రతి మాట బయటికి ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నారు కదా, ఇప్పుడు నా పోలీసులు మళ్ళీ ఇలాంటి ఎందుకు చెప్తున్నావు ఏంటి అని చెప్పి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడు ఉన్న సచ్చగా చెప్తున్నాం కదా. లీగల్గా మనం చెప్పేది ఏముంది? కానీ మీరు ఇక్కడ అప్పుడు అందరి పిల్లలకి, ఇప్పుడు యూత్కి అప్పుడు తప్పు చేసినాము, ఇప్పుడు చేయకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్తున్నారన్న, నేను అవన్నీ చేసినాము, ఇప్పుడు చేసిన అని చెప్పి కబ్జాలు చేయలేము. కానీ ఒక స్థలం అనేది గరీబులకు వంచినాం. పీజీఆర్ ఎప్పుడు ఎట్లా వంచిండు అట్లా, ఇప్పుడు కృష్ణానగర్ అంతా పీజీఆర్ వంచిందే కదా, విజయనగర్ మొత్తం ఇట్లనే 100 గజాలు వంచారు అప్పుడు, పీజీఆరే వంచింది ఇదంతా స్థలం. ఇది కృష్ణానగర్ అప్పుడు ఏముండేది అంతా. ఓకే, రాజకీయాల్లోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నారన్న? డబ్బు ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాలకు వచ్చి డబ్బు లేక నా మా దగ్గర. ప్రజలకు సేవ చేస్తే మనం ఇప్పుడు చేసేంత కన్నా ఇంకెక్కువ చేయొచ్చు ప్రజలకు.
గరీబులకు ప్రతి ఇంటింటికి తిరిగి మంచిగా ఏం కావాలి, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి ఏమున్నాయి అన్నీ ఆదుకోవాలి. ఇప్పుడు ఏం లేనప్పుడే అందరికీ నేను పంపిస్తాను అమౌంట్. ఎవరైనా చనిపోయినా ఏదైనా ఉన్నా ఈ ప్రతి విషయంలో ఒక్క విషయంలో అని కాదు. మీ వీడియో చూస్తుంటే నేను ఒక 2-3 కామెంట్లు చూశానన్న. ఇప్పుడు ఇక్కడనే గిరిం బాబర్స్ కానీ కొన్ని వేల మందికి పెట్టినాం అన్నదానాలు, చాలామందికి పెడతాం. మీ వీడియో చూసినప్పుడు కొన్ని కామెంట్స్ చూశానన్న. ఆ కామెంట్స్ చదువుతా, దీన్ని బట్టి మీకేమనిపించింది, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారనేది ఒకసారి చెప్పను. నేనైతే కామెంట్లు ఎప్పుడు చూడలేదు, ఉంటుంది కొద్దిగా. గోల్డ్ మ్యాన్ గారు కొంతమంది పేదవాళ్ళకి సాయం చేయండి, మీరు మనుషుల్లో దేవుళ్ళ మిగిలిపోతారు అని చెప్పేసి ఉంది. లక్షల మందికి చేసిన తెలియదు అలా. అంతేనా? లైవ్లో 200 కేసులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇతను తీసుకెళ్ళి లోపలేయకుండా బయట ఎందుకు తిప్పుతుంది అని చెప్పేసి అన్నారు. గవర్నమెంట్ నుంచే కేసులు ఉన్నాయి, అవి తెలంగాణ రానికే కేసులు ఇవి. ఓకే, తెలంగాణ తెచ్చుకోనికే కొట్లాడి అందరూ, నామే కాదు వేల కేసులు ఉన్నాయి పోల మీద. తెలంగాణ రానికే కొట్లాడిన కేసులు. మర్డర్ చేసిన అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు వీడియోలలో. సరే చేస్తే చేసిన ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ అవసరమా? ఏదో జనాలకు మంచి చేస్తున్నా అది ఇది అని మాట్లాడినప్పుడు అదే మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా, అవన్నీ ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు అని. ఎవరైనా ఏ మనిషి అయినా నిజాయితీగా గాంధీ తాతని ఎవడు నమ్మడు. ఓకే, ఎవడైనా లోపల ఉంటుంది అన్నీ. నేను గాంధీ తాతని, నేను అమాయకుని, నేను ఏం చేయలేను, నోట్లో పెట్టిన కొరుకని అంటే అది వేస్ట్. ఉన్నది స్వచ్ఛంగా మనం ఏంది అది చెప్పాలి. మనిషి నిజాయితీగా సూటిగా చెప్పాలి. భయపడకుండా చెప్పినోడే ఏదైనా సాధించగలుగుతాడు రేపు ఫ్యూచర్లో. భయపట్టుకుంటా వణుకుంటా ఉన్నోడు చేయలేడు. అన్నదానం చేసినా చెప్పాలి, కేసు జరిగినా చెప్పాలి, నిజాయితీగా సూటిగా చెప్తేనే మనిషి ఏదైనా చేయగలుగుతాడు. ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా చెప్పారన్నా, మీ నాన్నగారైనా సరే, ఎందుకు ఈ రౌడీజం ఇదంతా? వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకి అప్పుడు అంత కుస్తీలు. అప్పుడు లేరు కదా, 10-12 ఇయర్స్ కిందనే ఎక్కువ. అంటే అప్పుడు గొడవలు ఉంటుండే, అప్పుడు చెప్తుండే, వాళ్ళైనా బెదిరిస్తుండే కదా అప్పుడు. ఆ ఏజ్లో మనకు తెలియదు కదా, చిన్న ఏజ్లో. ఆ టైం వచ్చే వరకు తెలుస్తుంది. అందుకే యూత్ పిల్లలకు అందుకుంటే చెప్తాం, మంచిగా చదువుకొని తల్లిదండ్రులను మంచిగా చూసుకొని హ్యాపీగా ఉండేటోడు సక్సెస్ ఉంటాడు. ఓకే, తల్లిదండ్రులని బాధ పెట్టుకొని మనము పైసా కామంటే నీకు పైసలు నిలవది ఏది. కష్టపడి ఒక స్థాయి రావాలంటే మనిషి చాలా పట్టుదల ముఖ్యం. మనిషి చాలా కష్టం ఉంటుంది, దాని బట్టి ఎంత కష్టం ఉంటుందో అంత సక్సెస్ ముందర సుఖం ఉంటుంది. ఎంత కష్టపడితేనే ముందర సుఖం ఉంటుంది. ఇప్పుడు నేను అవర తిరిగి నాకు పైస వస్తలేదు, ముందుకు నేను అందరిలాగా ఎదగలేకపోతున్నా అంటే ఎదగలేం మనం. ఫస్ట్ కష్టపడితేనే మనిషి ఒక స్థాయికి రాగలుగుతాడు. నేను చేసినట్టు అంతే, నేను ఎట్లా చేసినామో అది చెప్తున్నాను. సినిమా ఇప్పుడు రాజకీయ నాయకులతో చాలామందితో మీకు స్నేహం అనేది ఉంది, అండ్ వెళ్తారు, మాట్లాడతారు, అన్నీ జరుగుతున్నాయి. సినిమా వాళ్ళతో ఏమైనా మాట్లాడినా? సినీ ఫీల్డ్ వాళ్ళు అంతా వస్తారు కదా నా దగ్గరికి. ఇప్పుడు గబ్బర్ సింగ్ టీం వాళ్ళు, సినీ ఫీల్డ్ చాలా సీరియల్ వాళ్ళు, మళ్ళీ ఏం పేరు అది, నేను ప్రోగ్రాంలో అటెండ్ అయినా బైరెడ్డి సిద్ధార్థ్, అది ప్రోగ్రామ్ బోనాలు అడిగి అటెండ్ అయినా, పిలిస్తే కంపల్సరీ అటెండ్ అవుతా. పెద్ద మూడికి అడిగి. రాజకీయ నాయకుల్లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు అండ్ మీతో బాగా క్లోజ్గా ఉండేవారు, ప్రతిదీ షేర్ చేసుకునే పర్సన్ ఎవరన్నా? షేర్ అనేది పర్సనల్గా నేను ఎవరితో షేర్ చేసుకోను. రాజకీయంగా ఏదన్నా ఎదగాలి, ఇంట్లోనే ఏదైనా ఉంటే ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు రాజకీయంగా రాజకీయ నాయకులలో ఇప్పుడు కొంతమంది మినిస్టర్స్ మీకు బాగా తెలుసు, బాగా క్లోజ్ ఉంటారు, అన్నీ షేర్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని సిట్టింగ్ చేసే రేంజ్లో ఎవరన్నా మినిస్టర్? అందరూ మినిస్టర్ అంతా క్లోజ్. రంజిత్ అన్న ఉన్నాడు, అంత చాలా మంచి మనిషి. సిట్టింగ్ చేస్తారని ఎప్పుడన్నా? మళ్ళీ సిట్టింగ్ ఇది మంచిగా మాట్లాడతారు. శ్రీనివాస్ గౌడ్ మినిస్టరు, మల్లారెడ్డి, చాలామంది ఉన్నారు మినిస్టర్లు అంతా చాలా ఫ్రీగా మాట్లాడతారు. మరి మీ అబ్బాయి నెక్స్ట్ ఏంటన్న పరిస్థితి? అంటే మీరు రాజకీయాలకు వెళ్ళిన తర్వాత యూఎస్ వెళ్తుండే ఇప్పుడు. సో తర్వాత జాబ్ చేస్తాడా లేదంటే మూవీస్లోకి రావడం? బయటకు వెళ్తున్నారా? 2 years బయటకు వెళ్తున్నాం. ఎవరి ఇష్టం వాళ్ళకి, మనం ఏం కండిషన్స్ ఉండవు. బయటకు వెళ్ళాలంటే పంపిస్తున్నాం. చదువుకొని ఇంకా 2 years అయిపోయినాక తర్వాత ఇక అక్కడ ఉంటారో మరి చెప్పలేం. అటు పోతే రారంట చాలామంది. యూఎస్కి వెళ్తారు. మా పాప వెళ్ళింది అని చెప్పేసి. మా పాప అక్కడనే ఉంటుంది, ఆస్ట్రేలియా. ఒక పాప బాబానా? 3 పాపలు, ఒక బాబు. ఓకే, బాబు లాస్టా? బాబు లాస్ట్. జనాలకి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారని ఫైనల్గా? ఎవరైనా మంచిగా ఉండాలి, గొడవలకి ఇట్లా చేయకుండా ఏదో సక్సెస్ ఉన్నారంటే చాలా కష్టం ఉంటుంది. దాని ఏదైనా ఒక తెలివితో చేస్తే ప్రతి ఒక్క చిన్న పిల్లగాడికి ఎవరైనా సక్సెస్ ఉండొచ్చు. దాని తెలివి ఆలోచించాలి, ఎట్లా అయిందనేది ఆలోచిస్తే సక్సెస్ ఉండాలి. ఒక ఛానల్ దీన్ని ఎట్లా పైకి తీసుకోవాలనేది ఆలోచిస్తేనే వెళ్తుంది పైకి. డెఫినెట్గా ఆలోచించకుండా నువ్వు ఇంట్లో కూర్చొని అరే మనం ముందుకు ఎందుకు వెళ్తలేదు అంటే, ఒక పోటీ పెద్ద ఛానల్తో పోటీ పెట్టుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఏదైనా మనకన్నా 10 అంతస్తుల పైన ఉన్నోనికి పెట్టుకోవాలి పోటీ. అదొక ఎదుగుదల మనకు కనబడుతుంది.
మనకన్నా కింది సాయంతో చూస్తే మనం ఎదగలేము, కిందికే పోతుంటాం. ఎందుకంటే వాడు చేయలేడుగా, మంచి పెద్ద ఛానల్ ఉన్నాయి, మనం దాని పోటీకే మనం ఎదగాలి. అన్న ఇంకొకటి నేను బోరబండలో విన్నా 6 మర్డర్లు 6 అన్నదమ్ముల్ని చంపేశారు అని చెప్పేసి నేను వచ్చింది. అసలు ఏంటన్నది ఆ స్టోరీ ఏంటది? 20 years 30 years ఏమో అయింది. అది 6 మర్డర్ అనేది మొత్తం అది డేవిడ్ రాజ్ అని ఉంటాడు బోడబండల. ఆయన వల్ల ఇది వీళ్ళ మధ్యలో గొడవ అయింది. గొడవ అయినందుకు 6 అన్నదమ్ములను ఒకటే ఇంత చంపారు. అప్పుడు మొన్న ఇంటర్వ్యూలలో నేనున్నాను అని క్వశ్చన్స్ చేసిన్నాను, నాకు సంబంధం లేదు దాన్ని, కానీ వేరే వాళ్ళు చేసారు. డేవిడ్ రాజు వీళ్ళకి బోడబండలు ఉంటారు, వాళ్ళు చేసారు. అందులో చిన్న సిరిసల మనని వేసారు అలా. ఆ కేసు అంటే పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా చంపడానికి? రీజన్ అంటే వాళ్ళకు వీళ్ళకి వాడక గొడవనే, చిన్న గొడవనే పెద్దగా అయింది. వీళ్ళ తమ్ముడు నాడు చంపిండు, తర్వాత వీళ్ళని 6 వాళ్ళు చంపి. ఇప్పుడు హైదరాబాద్లో చాలా మంది పైల్వాన్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? రిలేషన్ బాగానే ఉంటుంది. అంటే ఎట్లా? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కావచ్చు, నవీన్ యాదవ్ మా కొడుకులాగా బాబాయ్ అని పిలుస్తాడు, చాలా మంచిగా ఫ్రీగా. వెంకటేష్ వాళ్ళంతా చిన్నప్పటి నుంచి తెలిసి వీళ్ళంతా మా ఫాదర్ కింద వీళ్ళంతా కుస్తీలు, ఆ కట్టె తింపుడు అవన్నీ నేర్పించాడు మా ఫాదరే. చిన్న సిరిసెలమ్మన వాళ్ళ ఇంటి పక్కకే ఉండే తాలిం దంగల్ అని ఉంటుంది. కుస్తీలు ఇప్పుడు ఈ జిమ్ ఎట్లుంటుంది, జిమ్ లాగా అక్కడ దంగలు ఉంటాయి అనమాట. సిరిసెలమ్మన వాళ్ళ ఇంటి పక్కకే ఉంటుంది దంగల్, ఆడ నేర్పిస్తుండే. ఒకటి ఎల్లారెడ్డి కూడా చాలా 20 తాలింలు ఉన్నాయి మాకు. బోడబండలు ఉండే, దుందిగేళ్ళు అవన్నీ ఉన్నాయి చాలా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇప్పుడు ఎల్బీ నగర్ లాంటి ప్లేసెస్లో అంత లాంగ్లో ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? లాంగ్లో కూడా ఎక్కడైనా ఉంటారు, ఒక ఫోన్ చేస్తే సరిపోతుంది, అక్కడ చూసుకుంటారు. మొత్తం హైదరాబాద్ మొత్తం మీ చేతిలో ఉంటుంది. అయితే హైదరాబాద్ చేయలేను, హైదరాబాద్ కాదు ఏ రాష్ట్రం, బాంబేలో ఏమైనా అయితే ఒక ఫోన్ కొడితే ఆడ మన వాళ్ళు ఉంటారు. గోవాలో పోతారు, మహారాష్ట్ర పూణే, ఎన్ని రాష్ట్రాలలో, ఒక్క రాష్ట్రమే కాదు నాది, ఎక్కడన్నా నా పేరు చెప్పు. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక రౌడీ సీటర్ అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. అంతేం లేదు, కేసెస్ అప్పుడు జరిగినాయి అంతే, అది ఎంత అయిపోయింది. అన్న ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు చాలామంది, ఇప్పుడు నేను కాంట్రవర్సీగానే తీసుకెళ్దాం అనుకున్నాను, కట్ చేస్తే ఏమైంది, మీరు చాలా కూల్గా ప్రతిదానికి స్మూత్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. బేసిక్గా ఇది మీరు కాదు, లోపల ఒరిజినల్ ఇంకోటి ఉంది, కానీ బయటికి మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు అనమాట. నాకైతే అది కనిపిస్తూ ఉంది. ఎప్పుడన్నా ఇంటర్వ్యూలలో ఎవరైనా ఒక యాంకర్ ముందు ఆపోజిట్లో కూర్చొని గట్టిగా క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలాసార్లు పోలేసార్లు కోపమైనా ఎందుకంటే మనకు ఎందుకు అన్నట్టు, అంటే ఇంటర్వ్యూలు తిట్టేశారు అతన్ని? ఎవరన్నా ఏమైనా పేరు ఏమో పేరు లేడీస్ 2-3 ఇంటర్వ్యూలలో తిట్టాను. అంటే గట్టిగా క్వశ్చన్ కాంట్రవర్సీ లాగా అడిగితే తిట్టేస్తారు అనమాట. అయితే అంతే కదా మరి, అంటే వాళ్ళు అడిగేది కరెక్టే కదన్నా. మనం చెయ్యని పని అడిగితే ఎవరైనా అదవుతుంది కదా. రేప్లు మర్డర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదన్నా, వీటి మీద మీరు ఏమంటారన్నా? ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వాటి గురించి. ప్రజెంట్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా తీసుకోవాలి, ఇంకా కొద్దిగా పెంచాలి. ఇప్పుడు ఇంకా ఇన్ని రకాలు చేస్తున్నవి మళ్ళీ అవి జరుగుతూనే ఉన్నాయి, అవి ఆపుతలేరు, ఎవరు ఆపలేకపోతున్నారు. అది ఏముందన్న ఇలాంటిగా? ఇప్పుడు మీరు ఏ ఆన్సర్ చేశారు దీనికి? క్వశ్చన్ కింద కామెంట్ ఏం పెడతారంటే 200 మర్డర్లు చేసిన అతనే బయట వచ్చి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. 200 మర్డర్లు నేనేం చేసిన కేసు, సారీ 200 కేసులు ఉన్నాయి, కొన్ని మర్డర్లు కూడా చేశారని చెప్పేసి మీరే అన్నారు. అట్లా నేనేం చేయలేను. అలాంటి మీరే బయట తిరుగుతున్నారు, ఇంకా బయట ఏం చేసినా సరే అందరు అలాగే తిరుగుతారని చెప్పి. 30 ఏళ్ళ కింద ఇది అంత చరిత్ర. 30 years ఇప్పుడు ఏడుంది అంత, నీకు సిస్టమేటిక్ సిసి కెమెరాలు దున్ని అయిపోయినాయి. ఏదైనా చిన్న తప్పు యాక్సిడెంట్ చేస్తే ముందర పట్టేస్తాడు. అవును, అప్పట్లో లేదు. ఇప్పుడు ప్రతి చేయాలలో ఫోన్లు అయిపోయినాయి, సోషల్ మీడియా చాలా ఫాస్ట్. బయటకు వెళ్తే 10-20 సిసి మనిషి ఇటుకెళ్ళి అమీర్పేట వెళ్తే ఇటుకెళ్ళి పోయిలో కూడా అక్కడ పట్టేస్తాడు. మిమ్మల్ని గట్టిగా ఉన్న కాంట్రవర్సీ చేసి ఒక మాట అన్నారు అనుకోండి, మీ మనుషులు పెట్టి కొట్టించేస్తారు కదన్నా? అట్లా ఏం కొట్టిను, నేనే కొడతా. ఎందుకు కొట్టిస్తాం మనం? కానీ కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు మీ ఫ్యాన్స్, మీ అభిమానుల, మరి మీ మనుషులు అనేది తెలియదు కానీ అంత అభిమానం. ఇప్పుడు ఎవడి యాంకర్ ఏంటి క్వశ్చన్ అడిగేది? ఇప్పుడు కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, మంచి చెడు 2 ఉంటాయి. చెడు చేస్తారు, మంచి బీ చూస్తారు, 2 చూస్తారు. అంత అందరు దేవుడే అని అన్నారు. పిఎం కాడికి వెళ్ళి సీఎం దాకా 50 మంది తిడతారు, 50 మంది మంచిగా ఉంటారు. ఏదైనా అది కామన్, ప్రతి మనిషికి అంతే. జీవితం ఎవరు ఎదగాలన్నా ఏం చేయాలన్నా 50 మంది తిడతారు, 50 మంది మంచివాళ్ళు ఉంటారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను? దర్గా దగ్గరేనా? దర్గా అక్కడనే. ఆ ఏరియాలో పోరగాళ్ళందరూ మాత్రం మీ చేతి కింద ఇది చేయండి అని అంటే అలా వెళ్ళి ఇలా చేసి వచ్చేస్తారంట, నిజమేనా? నిజమే అది. కాకపోతే బయటికి మాత్రం మీ పేరు రాదు. బయటికి పేరు రాదు, చేసుడేమి ఉండదు. మన మంచి పనులు ఏమన్నా సాయం చేయమంటాను నేను.
ప్రజలు ఏదైనా అంటే హెల్ప్ చేయమని. సాయం ఉందిలే అన్న, సాయం చేస్తే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాం కానీ చెప్పుకోకుండా ఎందుకు ఉంటాం? చెప్పుకునే విషయాల గురించి ఎప్పుడు అవసరం లేదు. చెప్పని అంటే ఏముంటాయి, ఇక ఇట్లా కబ్జాలు చేస్తే అది చేస్తే ఇట్లా మనల్ని పంపించి పిలిపించి మాట్లాడిపిస్తాను అంతే. మీరు ఫోన్లలో సెటిల్మెంట్లు బాగా చేస్తారంట, ఎట్లా నాది 100 కోట్లు ఈజీగా ఫోన్లో మాట్లాడి డీల్ చేసేస్తారంట. కరెక్టే అది. అంటే మీ మాట ఫోన్లలో బాగా అయిపోతాయి కదా పనులు. వచ్చేది కన్నా ఫోన్లలో ఎవరికైనా ఉంటే ఏదైనా ఉంటే మాట్లాడి సెట్ చేస్తాం. ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక 100 కోట్ల డీల్ చేస్తున్నారు అంటే ఒక 50 కోట్లు మీరు తీసుకుంటారు కదా అంటే డిపెండ్స్, తీసుకుంటే తీసుకోవచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు మీరు. అంతా అట్లా ఉండదు, ఎడిటర్లను బట్టి సరే తీసుకో. ఓ 20 పోనీ అట్లా ఉండదు, కోట్ల మీద ఉండదు అన్న. 100 కోట్లు చేపిస్తున్నాం అంటే అట్లీస్ట్ 20% మీరు తీసుకుంటారు డెఫినెట్గా, నాకైతే. మనిషిని బట్టి తీసుకుంటాం చెప్తున్నా కదా. సో ఈ లెక్కన ఎంత కాదన్నా సరే మీ దగ్గర ఒక 500 ఉండొచ్చు కదా. అంత ఉంటే మనం ఎందుకు మంచి హ్యాపీగా అంత పైసల మీద అంత అది ఉండదు. ఏదో గోల్డ్ మాత్రం ఇష్టంగా వేసుకుంటాం చిన్నప్పటి నుంచి, అది అలవాటు నాకు. ఒక్కసారి నాకు మీ మొత్తం గోల్డ్ అంతా చూడాలని ఉందన్న. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ లేదు, ఎప్పుడు రమ్మంటారు ఇంటికి చెప్పండి? ఎప్పుడైనా రండి, మీ ఇష్టం, రేపు రండి. సరే నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చి గోల్డ్ మొత్తం ఇంటి చూస్తాను. దగ్గరే చేయండి. ఎంత 2 kgs అన్నారు కదా? 2 2 ఇంకా 2 kg పక్కా? ఎక్కువ కూడా ఉండొచ్చు, కొద్దిగా గ్యారంటీ ఏం లేదు, ఎక్కువనే ఉంది. అండ్ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళని ఇంటికి పిలిచి మరి మీరు షూట్స్ పెట్టుకుంటారు? నేనేం పిలువను, వాళ్ళే వస్తారు. నేను రమ్మంటే నేను స్టూడియోకి వస్తాను, అదేం బాధపడద్దు మీరు, వాళ్ళే అంటే మంచిగా ఉండదన్నా మేమే వస్తామని అంటారు. సో ఇప్పుడు మరి రాజకీయాల గురించి ఎప్పుడు బయటకు చెప్పబోతున్నారు? చెప్పుడు ఏం లేదు, ఎమ్మెల్యే పోటీ ఏదైనా ఛాన్స్ వస్తే చేసుడే. ఛాన్స్ వస్తే కేటీఆర్ గారు ఎవరైనా అన్నారు ఇక్కడ నుంచి చేయాలంటే పోటీ చేయమంటే చేస్తాం. మీకు పర్టికులర్గా మీకు ఇష్టమైన నియోజకవర్గం ఏదన్నా ఇక్కడ నుంచి చేసి? షేర్లింగంపల్లి, మనం ఉన్నది అక్కడికి వెళ్ళి చేయాలనిపిస్తుంది, షేర్లింగంపల్లికి వెళ్ళి చేయాలనిపిస్తుంది. ఎందుకు అక్కడైతే ఖర్చు చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయన్నా? అట్లా కాదు, మన ఏరియా కదా అది. అంతేనా? ఖర్చు అంటే మనకు లోకల్గా అంత పరిచయాలు ఉంటాయి ఎక్కువ. అక్కడ ఏ సేవలు మనం బాగా చేసినాము, ప్రతి ఇంటింటికి అదంతా గుర్తుపడతారు అక్కడ మన లోకల్గా. వాళ్ళు అందరూ ఏదైనా నీకు ఇస్తే బాగుంటుండే అన్న ఏరియాకి వెళ్ళి అంటారు. కానీ అక్కడ డివైడ్ పెరిగితే బాగుంటుంది, సీట్లు పెరిగితే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇల్లు షూట్ చేసుకొని అండ్ మీ గోల్డ్ అంతా ఒకసారి బయట ఛానల్కి చూపించి. థ్యాంక్ యూ, బాగా చేసినావు ఇంకా. ఎవరు చేయలేదు ఇప్పటివరకు, నీ అంత క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఆడు బాగుంది ఆడ క్వశ్చన్స్, కానీ కొద్దిగా ఏంటంటే నేను తిరిగి అదేంది ఫ్రెష్ ఉంటే మంచిగా నీకు సమాధానం బాగా చెప్తుండే. మార్నింగ్ వెళ్ళినుండే 10 o'clock వెళ్ళినా. ఓకే, అక్కడ నాకు అనిపించింది అన్న. పైగా ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని కూర్చోబెట్టంగానే నేను విన్నాను కొన్ని వీడియోస్ అవి చూసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో భయం వేసింది, అడగొద్దా ఇంటర్వ్యూలో కూడా అదే ఆలోచిస్తూ ఉన్నా. బట్ ఫైనల్లీ అడగొచ్చు ఏదైనా, కానీ అడిగిన తర్వాత మీరు మనుషులు పెట్టి కొట్టిచ్చేస్తాను. అట్లేం ఉండదు, ఏమో ఎవరికి తెలుసు. అట్లేం ఉండదు, నేనే కొడుతున్నాను చెప్పిన కదా అంతా. మనుషులో నెట్టి కొట్టించే అంటే ఇక్కడ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కెమెరా మనమే చాలు. ఇక్కడ ఆఫీస్ చుట్టుముట్టు వాళ్ళు నా పేరు అడుగు చెప్తారు, ఇక్కడ నీ పక్క షాప్ ముందల ఏ షాప్లో ఎక్కడికి వెళ్ళాడు వరకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్తున్నాను, ది బెస్ట్ పర్సన్ మీరు అని చెప్పి చాలాసార్లు విన్నా. చాలామంది చెప్పారు, అంటే యాంకర్లు చాలామంది మీతో షూట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పారు, అన్న చాలా బాగా మాట్లాడతాడు, అసలు ప్రాబ్లం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, క్లియర్గా వెళ్ళి కూర్చొని చేయి, చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పారు అనమాట. అది చెప్పి విన్న తర్వాత అండ్ మీ వీడియోస్ చూసిన తర్వాతనే నాకు అనిపించింది ఒక ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి. ఈ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు, గట్టిగా ఏదో లాగలేదు అని ఉంది. నెక్స్ట్ వీడియోకి ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడదాం అన్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.